ఇమాజినేషన్స్, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలండి. క్రీస్తు అంటాడు, ఈ ఆలోచన నాకు లోబట్లే, ఇది జీవితాంతం ఉంటుంది, ఈ అప్పు నేను భరించలేను, నా వల్ల కాదు, వద్దు, ఇది నాకు లోబడటం లేదు, ఈ రోగం తగ్గదు, ఇది నాకు లోబడదు, ఇది తగ్గుతుంది, ఏదైనా వాగ్దానం పట్టుకో, ఇది సాధ్యమను ఏమంటాడంటే యేసయ్య, ఆమేన్, అది లోబడుతున్నా. నా కాళ్ళు నొప్పులు తట్టుకోలేకపోతున్నా, అయ్యా నా కాళ్ళను లేడి కాళ్ళు వలే చేయను ఆయన, ఇది నాకు నచ్చింది తలంపు, ఇది నాకు లోపడుతుంది. నాకు నొప్పులు ఎక్కువైపోయాయి, నేను నా వల్ల కాదు, తీసుకెళ్ళిపో, ఇది నాకు లోపట్లే, ఇది నాకు లోపట్లేదు. ఎన్ని మందులు వేసుకోవాలా, ఆపరేషన్ చేసుకోవాలా, ఏంటి బాధలో, ఏంటి, ఇది నాకు లోపట్టంలే. అలా ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. జెనసిస్ 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా ఇమాజినేషన్ అని ఉంది ఇక్కడ, అవునా? ఇమాజినేషన్, వారి తలంపుల్లోని ఊహ. ఓకే, తలంపు వేరు, ఊహ వేరు. ఆల్రైట్, నౌ ఐ గాట్ ద రైట్ వర్డ్. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు నరులు భూమి మీద ఎల్లప్పుడూ ఏంటంట, కేవలము చెడ్డదని యెహోవా చూసి. దేవుని దృష్టిలో చెడ్డదంటే ఏంటి? లోకరీత్యా అది నిజము. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ద వరల్డ్. లోకంలో అది నిజమే, అది జరిగేదే, బుక్ ప్రకారం నిజం, బుక్ నాలెడ్జ్ ప్రకారం సహజంగా జరిగేది అది నిజం. అయితే దేవుడు ఏమంటున్నాడంట, ఈ తలంపులో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదంట. అంటే ఏంటి? ఎవ్రీ న్యాచురల్ థాట్ ఈజ్ ఈవిల్ విచ్ ఈజ్ అగైనెస్ట్ గాడ్. ద సూపర్ న్యాచురల్ థాట్ విచ్ విల్ ఓవర్టేక్ ద న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే అద్భుత రీతిగా నా దేవుడు ఈ సహజమైనటువంటి దానిని దేవుడు తీసివేసి నన్ను ఆశీర్వదిస్తాడు అని తలంచుకోవడము ఏంటి? మంచి ఊహ. మామూలుగా సాధారణ ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి, ఎందుకు వినాలి దేవుని వాక్యం? ఎందుకంటే నరుల ఊహ అంతా ఎల్లప్పుడూ ఎటువంటిదంట? చెడ్డదంట. ఈ రోజు నుంచి మీ ఊహలు వాక్యానుసారముగా మారిపోవును గాక. అంటే ఊహించుకోవాలంట. యూనో, యా, యూ షుడ్ థింక్ అబౌట్ వాట్ దేవుడు చేసే దాని గురించి ఆలోచించుకోవాలంట. అప్పుడప్పుడు దేవుడు అలాగే చేస్తాడు. అబ్రహాం అంటాడు, నాకు పిల్లలు లేరయ్యా అంటాడు. సరే, నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అంటాడు. ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పిల్లలు లేరయ్యా అంటాడు. సరే, నువ్వు పైకి చూడు అంటాడు. రాత్రిపూట పడుకుంటున్నప్పుడు బయటకు చూడు అంటాడు. ఏం కనపడతాయి? చుక్కలు. పగలు దేని చూడమంటాడు? ఇసుక చూడు. అంటే నువ్వు పిల్లలు లేరు అనేది ఊహించుకోక దేన్ని ఊహించుకోవాలా? ఇసుకను చూసి, నక్షత్రాలను చూసి నా పిల్లలు అక్కడ ఊహించుకోమంటున్నాడు. అంటే ఏం మారాలంటున్నాడు అబ్రహాముని? నీ ఊహ. ఒక్కడు కూడా లేడు కదయ్యా, నాకు అదంతా అనవసరం, నాకు శరీరం కూడా పనిచేయట్లేదయ్యా, మా ఆవిడికి అసలు పనిచేయట్లేదు, అయినా అనవసరం, నీవు ఊహించుకుంటే చాలు నేను చేస్తాను అంటున్నాడు. పక్కన చెప్పు, నీకు అసాధ్యమైంది నీవు ఊహించుకుంటే సాధ్యమని నేను అది చేస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్? ఎంతమందికి అర్థమవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు థింక్? చూడ, సాధారణంగా మనం ప్రార్థిస్తాం, బైబిల్ చదువుతాం, ఊహించుకుంటావా? ఊహించుకోము. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడే పక్కన వాళ్ళు చెప్పుకోండి, నువ్వు ఊహించుకోక ఇరుక్కుపోయావు అనండి. బికాస్ యూ డోంట్ ఇమాజిన్, యు ఆర్ స్టక్. చాలా మందికి 20, 30, 40 ఏళ్ళు, తరాలు జీవితాలు మారవు. ఏం మారట్లేదు? ఊహ. వాక్యం తెలిసి ఇది చెప్పు, నెహెమ్యా ఇది చెప్పు, హెబ్రీ అది చెప్పు, కీర్తనలు చెప్పు, బైబిల్ చూడకుండా అన్ని చెప్పేస్తా. ఏం మారాలా? ఊహ. ఇఫ్ యువర్ ఇమాజినేషన్ ఇస్ థింకింగ్, దెన్ ఇట్ విల్ చేంజ్. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడు. అంటే ఇక్కడ ఉన్నంతసేపు బాగుంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి దాని గురించి అలాగే ఆలోచిస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 39 వరకు చదువుతాం. లూకా సువార్త 24, 36 నుంచి 39. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చూడండి, యేసు ప్రభువారు రెండోసారి లేచి ప్రత్యక్షమైతే
ఏ శిష్యులకైతే నేను మూడోసారి లెగుస్తా, నేను మూడోసారి లెగుస్తా, నేను మూడోసారి లెగుస్తా, నేను మూడోసారి లెగుస్తా అని 3 లక్షల సార్లు చెప్పాడు. చెప్పి చనిపోయి 3 లేచిన తర్వాత కనపడితే ఏమనుకుంటున్నారంట వాళ్ళు? ఏమనుకుంటున్నారంట? భూతం. అదేంటిది 3 లక్షల సార్లు చెప్పాడు కదా అంటే శిష్యులు ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. వాక్యం తెలుసా? పోనీ తెలుసు. నోటికొచ్చా? వచ్చు. రాయగలరా? అర్ధరాత్రి లేచిన వాక్యం చెప్పగలరా? యెహోవా నా కాపరి, నాకు లేం లేదు, అది లేదు, ఇది లేదు అంటావు. డబ్బులు లేవు, పరిస్థితి బాగాలేదు. యెహోవా నా కాపరి, నాకు లేం లేదు, నా శత్రువుల ముందు ఆయన బలపెడతారు, అన్ని పెడతారు, 23 అన్ని కష్టాలే, అన్ని అప్పులే, పిల్లలు లేరు, ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదు, ఉద్యోగం లేదు, ఆడు మోసం చేశాడు. వీళ్ళు అనుకుంటారంట. అరే అంటే శిష్యులు ఒక్కడైనా ఊహించుకున్నారా? ఎవరు ఊహించుకోవట్లేదు. నోబడీ వాస్ థింకింగ్. చదవం. అయితే వారు దిగులు పడి భ్రాయకాంతులై భూతముందం కనబడంత లంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ఊహించుకోవో ఏమొస్తుందంటే నీ హృదయంలో సందేహము, డౌట్, అన్బిలీఫ్ కమ్స్ వెన్ యూ డోంట్ ఇమాజిన్. Imagine is advancing your faith to take position. Imagination is to advance your faith to take position. Imagination is not a joke. ఊహ, దేవుని వాక్యం గురించి ఊహించుకోవడం అంటే ఆ వాక్యం పట్ల విశ్వాసమును క్రియారూపముగా చేసుకొనుట. దేవుని వాక్యానుసారంగా ఊహించుకొనుట అంటే ఆ వాక్యమును క్రియారూపముగా నీ జీవితంలో మార్చుకొనుట. ఇమాజినింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ ఫెయిత్ ఇన్ టు పొజిషన్. ఎంతమందికి అర్థమైంది మన తెలుగులో? అప్పుడు ఆయన కలవరపడుచున్నారు, మీ హృదయములో సందేహము పుట్టనేలా. చదవండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండు అని చెప్పి వారి తలంపులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే నేను లేచాను రా బాబు, నేను నిజంగా ఉన్నాను, ఇదిగో చూడు చూడు అని. అదే నువ్వు ఊహించుకుంటే చాలా ఈజీగా ఉండేది. ఆయన లెగుస్తాడు, వస్తాడు, వచ్చేసాడు అని చప్పట్లు కొట్టకుండా ఏం చేస్తున్నారంట? ఎవరు? నో ఎక్స్పెక్టేషన్, no expectation, no faith. ఒక్కళ్ళనే ఊహించుకున్నారా? 3 రోజుల తర్వాత ఆయన లెగిస్తాడు, వస్తాడు. ఎవరు ఊహించుకున్నారు? ఎందుకు దాన్ని నమ్మట్లేదు? దాని విషయమే ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. ఆల్రైట్, అప్పుడప్పుడు ఊహించుకోవాలి మనం. యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు మానవుడా దేవుడా? అతను మనుష్యుని దయయందును దేవుని దయయందును ఎదుగుచుండెను అని ఉంటుంది. మన దేవుడు ఎదుగుతాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడా? మరి యేసయ్య ఎదుగుతున్నాడు అంటే ఏంటి? మానవుడా దేవుడా? మానవుడు. అర్థమైందా? రైట్. అంటే యేసయ్య ఆదియందు దేవుడిగా ఉన్నప్పటికీ భూమి మీద ఎలాగొచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండే, ఈజ్ గాడ్. వాక్యం ఏమై ఉండెను? దేవుడే. ఆయన ఆదియందు దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి బాహు దగ్గర ఉన్నాడు. హీ వాజ్ ద వర్డ్. కానీ భూమి మీదకి వస్తున్నప్పుడు ఎలా వచ్చాడు? మానవుడు. ఆయన్ని చంపేయొచ్చు. అందుకే దూత చెప్తుంది, లెగు యోసేపు పారిపో ఇక్కడి నుంచి. ఏం చేస్తాడు? హేరోదు పిల్లల్ని చంపేస్తాడు. అంటే దేవుడిని చంపొచ్చా? చంపలేము. అందుకు యోసేపు ఏం చేస్తాడు? కొడుకుని తీసుకొని పారిపోతాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇఫ్ హీస్ అ గాడ్, హీ కుడ్ బి, కెనాట్ బి కిల్. బట్ హీస్ నాట్ గాడ్, హీస్ ఎ బేబీ. బికాస్ హీస్ ఎ మ్యాన్. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిండుకున్నాడో, కానీ ఒక్కొక్కసారి ఆయన మనస్సు ఎలా మారిందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. Philippians 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇలాంటి మానవుడిగా పుట్టిన యేసయ్య నాకేం కలిగి ఉందని అనుకున్నాడంట? దేవుని స్వరూపము. మరి ఈ భూమి మీద దేవుడు ఏమన్నాడంట? దేవుడు నీతో ఏమన్నాడు? మనిద్దరం ఒకటే అన్నాడంట. ఏమన్నాడంట? మనిద్దరం ఒకటే అన్నాడంట యేసయ్యతోటి. అయితే యేసయ్య, వద్దు ప్రభా, నేను మట్టిలోంచి పుట్టాను, నేను అప్పుడు ఒకటే, కానీ ఈ భూమి మీద నేను మట్టిని కదా, నేను మానవుడిని కదా, నువ్వు ఎందుకంటావు అలాగ? ఒకటే డైలాగు అలాగే ప్రభా తప్పు అన్నాడా యేసయ్య?
ఏమన్నాడంట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే దేవునితో సమానంగా నేను ఉన్నాను అనుకున్నాడంట. అందుకని ఈ భూమి మీద అతన్ని చాలామంది ఎలా చూశారు? దేవుడిలా చూశారు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే యేసయ్య అలా ఊహించుకున్నాడా లేదా? లేదు, నేను మరియకు పుట్టా, యోసేపుకు పుట్టా, మట్టిలోంచే వచ్చా, అబ్రహాము యొక్క సంతానం. నేను ఎవరి సంతానం? యేసయ్య ఎవరి సంతానం నుంచి వచ్చాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? అబ్రహాము సంతానం ఎన్నుకున్నాడంట. అబ్రహాము సంతానము పాప శరీరము యొక్క ఆకారమా లేక దైవ స్వరూపం యొక్క ఆకారమా? పాప శరీరం యొక్క ఆకారం. ఎందుకంటే పడిపోయింది ఏదైనా తోటలో. అలాంటి యేసయ్యతో దేవుడు ఏమన్నాడంట? మన ఇద్దరం ఒకటే అన్నాడంట. అప్పుడు బయటకు వచ్చే డైలాగ్ వేస్తాడు శిష్యులతో, అలా పరిసయ్యులతో, నేను నా తండ్రి ఏకమే. వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కూడా చంపుతారు. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఏమని ఉంది? నీ యెహోవా అయిన నీ దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. దేవుడు నువ్వు ఒకటా, నువ్వు మానవుడివి, ఆయన దేవుడు కొండల తట్టు ఉంటాడు, అబ్రహాము దేవా ఇస్సాకు దేవా అనుకోవాలి నువ్వు. అంతేగాని ఒకటంటావా అని రాళ్ళతో కూడా చంపితే ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఆయనకు ఉండేటువంటి వితర్కములను పడేసి దేవుడు చెప్పినట్టు తలంపులను మార్చుకున్నాడా లేదా? సో వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ టుడే. నువ్వు పాపివే, కానీ దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఈజ్ వాట్ గాడ్ సేస్. ఎంతమందికి అర్థమైంది? కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. హెబ్రీలు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధి. ఈ వాక్యం నీ ఆలోచనలోకి వెళ్తుందంట. ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు? ఈ నొప్పులే, ఈ రోగాలు, ఈ బాధలు మార్చుకో అంటుందంట. పక్కన మార్చుకున్నావా లేదా అక్క అనండి. దేవుని వాక్యం ఎముకల్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ని తీసేస్తుందంట. ఎముకల్లో రక్తంలోకి వెళ్ళిపోయి దేన్ని తీస్తుందంట? ఎయిడ్స్ని తీసేస్తుందంట. అందుకే అంటాడు బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. రోగి ఏమనాలంట? స్వస్థత అనాలంట. పాపి ఏమనాలంట? పరిశుద్ధుడు అనాలంట. మానవుడు ఏమనాలంట? నేను దేవుడు అనాలంట. యేసుప్రభు నువ్వు దేవుడు అంటే ఆయన అవును అన్నాడా కాదన్నాడా? అవును అన్నాడు. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఈ వాక్యము దేన్ని శోధిస్తుందంట? తలంపులను. ఏంటి నీ తలంపు? వాట్ ఆర్ యూ థింకింగ్? నహూము 19 ఎంతమందికి గుర్తుంది? 19 అంటే 1వ అధ్యాయము 9వ వచనం. ఏంటది? బాధ ఈ రోజు నుంచి అంతా అనుకోవాలా నుంచి నాకు బాధ రెండవసారి మళ్ళా రాదు. యెహోవాను పక్కన అడుగు, యెహోవాను గురించి నీ ఆలోచన ఏంటి అన్నాను. బాధ రెండోసారి రాదులే అన్నాను. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 1,00,000 సార్లు వచ్చిన బాధ రెండవ మారు రాకుండా ఆయన ఏం చేయగలడంట? చేయగలడు. హీ క్యాన్ స్టాప్ ఇట్. మళ్ళీ పుట్ దట్ వన్ మోర్ టైం. ఎందుకంటే ఇది మనసులోకి వెళ్ళాలా. ఎంతమంది తలంపులు మారుస్తుంది ఈ వాక్యం? నహూము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? జీవితాంతం ఉంటుందా షుగరు? జీవితాంతం ఉంటుందా బీపీ? జీవితాంతం అప్పులేనా? జీవితాంతం పడిపోతా ఉంటావా? జీవితాంతం కష్టాలేనా? ఇంతే నా బతుకు. షటప్. పక్కన షటప్ అనండి. షట్ యువర్ మౌత్ అనండి. షట్ యువర్ మైండ్ అనండి. షట్ యువర్ థాట్స్ అనండి. యెహోవా గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట? బొత్తిగా. అంటే నిన్ను బాధ పెట్టేది మళ్ళా దానికి వేరు కూడా ఉండదంట. 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వారిని. అంటే ఈ భూమి అంతా ఎవరు ఉండాలా? ఇలా లేరంటే దానికి కారణం ఎవరు? మనమే. అందుకే భూమి అంతా ఎవరి కోసం చూస్తుందంట? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుడు అంటున్నాడు, మీరు శిష్యులుగా చేయనంతకాలం ఇంతే. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని. నువ్వెప్పుడు నా ఫైనాన్షియల్ ప్రాబ్లం, నా హెల్త్ ప్రాబ్లం, ఇది సైతానుడు నీ కష్టాల చుట్టూ నిన్ను నింపేశాడు. ఒకసారి ఒక దైవజనుడు చెప్తున్నాడు అనమాట, యు నో వాట్ ద డెవిల్ హ్యాస్ మేడ్? ద డెవిల్ హ్యాస్ మేడ్ ఎవ్రీ సెల్ఫ్ ప్రేయర్ ప్రాజెక్ట్.
సైతానుడు అంట ప్రతి ఒక్కడికి వాడంతట వాడే వాడి కష్టాలకు ప్రార్థన చేసుకునే ప్రార్థనాపరుడిగా మార్చేశాడంట. ప్రైజ్ ది లార్డ్ బ్రదరు. మాకు అప్పులు బ్రదరు, నడుము పట్టేసింది బ్రదరు, మా ఆయనకి షుగర్ బ్రదరు, మా చిన్నోడికి ఏమో ఇక్కడికి అడ్డుంది బ్రదరు, 20 లక్షలు అప్పు బ్రదరు, అద్దెల్లి బ్రదరు, అది కబ్జా బ్రదరు, దయచేసి మమ్మల్ని మా ఇంట్లో ఉండి ప్రతిరోజు మీ ప్రార్థనలో ఆ శాపంలోంచి బయటకు వచ్చేసాను గాక, నీ గిన్నె నిండి పొర్లును గాక. యు కమ్ అవుట్ అండ్ యు బీ దట్. అందరూ చెప్పండి, బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా యెహోవా దాన్ని నివారణ చేయగలడు. అందుకే నువ్వు క్షమించాలంట అవతలండి. వీడి వల్ల ఇలాగైపోయింది, దీనివల్ల ఇలాగైపోయింది, నో, అలా జరగదు. రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ. ఒక కొండను చూసి ఏమంటున్నాడు, ఇక్కడి నుంచి వేరుతో సాయపడి పోండి, ఏమైంది మీకు అక్కడ, ఎత్తబడి వెళ్ళిపోతుంది. అలాగే మొదటి దినవృత్తాంతం 29:19 ఫస్ట్ క్రానికల్స్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబ్, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచు. ఇంగ్లీష్లో చూడండి. ఓ లార్డ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ ఇజ్రాయెల్ అవర్ ఫాదర్స్, కీప్ దిస్ ఫర్ ఎవర్ ఇన్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ప్రిపేర్ దెర్ హార్ట్ అంటు యూ. నీ జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే ఆ వాక్యము ముందు నీ తలంపుల్లోకి వెళ్ళి, హృదయంలోకి వెళ్ళి ఏం మారాలంట, ఊహ అనండి, అంటే ఊహించుకోవాలంటే దేవుడు చేసినట్టు చేసినట్టు. అలాగే ఆ ఊహ చేసినప్పుడే నీ విశ్వాసము క్రియారూపముగా మారుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. అందుకే గొలియాతును చూసుకుని ఏమన్నాడో, ఏం ఊహించుకున్నాడో, ఈడంతా అనుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఇది సీక్రెట్. అంటే నీ జీవితాంతము మీరు విశ్వాసముతో చక్కగా బతకాలంటే యెహోవా ఏం కాపాడమంటున్నాడు? ఊహ. ఊహ అనండి, ఇమాజినేషన్స్. చాలామందికి వాక్యం తెలుసు నోటితోటి. ఊహ, ఇమాజినేషన్ ఈజ్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్. ఇమాజినేషన్. అందుకే ఈరోజు వాక్యము దేవునికి వ్యతిరేకమైన తలంపులను తీసివేయటం. అందుకే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఊహలను కాపాడు ప్రభువా. అందరూ చెప్పండి, యేసయ్యా నా ఊహలను కాపాడు. ఇమాజినేషన్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, ప్రతి ఒక్క బైబిల్లో అతడి యొక్క ఊహ మారితేనే అతని జీవితం మారుతుంది. తలంపులు కూడా కాదు, ఏం మారాలంట? ఊహ. ఊహ అనండి. English, and thou Solomon my son, know thou the God of the fathers who can serve him and serve with a perfect heart and a willing mind, for the Lord searcheth all things and understandeth all the imagination of thought. అంటే నీవు దేన్ని ఊహించుకుంటున్నావో దాన్ని జరిగిస్తాడంట. నీవు అప్పులు పాలైపోయావా, అప్పిస్తున్నట్టు ఊహించుకుంటున్నావా, దాన్ని జరిగిస్తాడు. ఓ మందులు వేసుకుంటున్నావా, మందుల నుంచి బయటకు వచ్చేసినట్టు ఊహించుకుంటున్నావా, దేవుడు దాన్ని జరిగిస్తాడు. జీవితాంతం సొంత ఇల్లు కాదు, జీవితాంతం అద్దిల్లు కాదు, ఒక సొంత ఇల్లు నాకు ఎవరైనా ఊహించుకుంటున్నావా, దేవుడు దాన్ని శోధిస్తున్నాడంట నీ ఊహలను. పక్కన చెప్పు, దేవుడు నీ ఊహలను శోధిస్తున్నాడు అని. ఏ తలంపు ఏదైతే నిత్యము నీ జీవితంలో కరుడు కట్టేసి అలా ఉందో, ఈ సంవత్సరం అది వేరుతో బయటకు వచ్చేయను గాక. దీన్ని ఎంతమంది ఊహించుకుంటారు ఇలాగా? ఎందుకంటే సైతానుడు ఒక్కొక్క క్రైస్తవుడికి 1,00,000 మంది దయ్యాలను పెడతాడు. ఈ ఇలా ఊహించుకోకూడదు. ఏం ఊహించుకోకూడదు? దేవుని వాక్యానుసారంగా ఊహించుకోకూడదు. ఈరోజు అవన్నిటికీ విరుద్ధముగా నీవు తలంచుకొని ఊహించుకొని అవి నెరవేరును గాక. ఇమాజినేషన్. యాకోబు 1:8. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల ముందు నుంచి చదవం 7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక
ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, రెండు ఊహించుకుంటున్నాం అనుకో, ఎవరైతే ఊహించుకోకుండా అటు అది ఏదో ఒకటి జరగనేలే, ఏదైతే జరుగుతుంది దేవుడి చిత్తం, దేవుడి చిత్తం ఏదైతే జరుగుతుంది. లేదు, ఇదే దేవుడి చిత్తం అని ఎవరైతే ఊహించుకుంటారో వాడు పొందుకుంటాడంట. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగచేశాను. సైతానుడు నీ ఊహలను ఆపేస్తే ఈ వాక్యం నెరవేరకుండా ఆగిపోతుందంట. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నీ పరలోక యాత్ర ఈ భూమి మీదే కొనసాగించునుగాక. హెబ్రీయులు 11:15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఉర్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. చక్కగా బాగా ఉండే ప్రాంతం, అయితే అది విగ్రహారాధన ఉండే ప్రాంతం. దేవుడు దాని నుంచి తీసుకొచ్చి ఏం చెప్పాడు అబ్రహాముకి? నేను నీకు కానాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాంకి ఒక సెక్రెట్ చెప్పాడు, నేను నీకు పునాదులు గల పట్టణాన్ని ఇస్తాను అన్నాడు. ఏ పట్టణము? పునాదులు గల పట్టణాన్ని ఇస్తాను అన్నాడు. అయితే అబ్రహాముకి మరణగండం, ఒక చోట కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వస్తే అబ్రహాము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఐగుప్తుకి వెళ్ళాడు కానీ వెనక్కి వెళ్ళలే. సరే, ఐగుప్తుకి వెళ్తే ముందు ఫరో చంపేస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. సరే, పోనీ ఇస్సాకునైనా పంపించాడా ఆ సంబంధం చూడడానికి? వాళ్ళ అన్న సంబంధానికి పంపలే. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చెప్పాడు? మీరు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారి వీలు కలుగును. అంటే ఐగుప్తులు మాటికి ఐగుప్తుకి వెళ్ళిపోతా అంటే వారి మనసుల్లో ఊహల్లో ఏముంది? ఐగుప్తు. కానాను ఉందా? ఐగుప్తు ఉందా? ఐగుప్తు ఉంది. అందుకే కానాను వాళ్ళకి లేదు. యెహోషువ, కాలేబుకి ఏముంది? కానాను. అందుకనే సాధ్యము. నీవు ఏమి ఊహించుకుంటే అది అందరికీ అసాధ్యమైన ఊహించుకునేవాడికి సాధ్యమవుతుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద సీక్రెట్. అబ్రహాము ఎలా దానిలో బ్లెస్ అయ్యాడు? ఊహ అనండి, ఊహ. అందుకే ఒక వాక్యం పెట్టుకొని ఊహించుకోవాలంట. ఏం మారాలా? ఊహ అనండి. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్. వాక్యం అంతా తెలుసు, బైబిల్ ఎట్టు చెట్టు తెలుసు. ఏం మారాలా? ప్రార్థన చేస్తారు పొద్దున్న సాయంకాలం దాకా. ఏం మారాలా? ఇమాజినేషన్. ఇక్కడ అబ్రహాము వెళ్ళలేదంట వెనక్కి. ఎందుకు వెళ్ళలేదు? అతని తలంపుల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, దాన్ని ఊహించుకుంటున్నాడంట. అందుకే వెనక్కి వెళ్ళలేదంట. ఎంతమందికి అర్థమైంది? ఆల్రైట్. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. The only change that is guaranteed is the change of the thoughts. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు. ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. ఈ సంవత్సరం నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. ఇదిగో ఇంతకాలము శత్రువు నన్ను ఆడుకున్నాడు, నా జీవితంలో ఉతికి వాషింగ్ మెషిన్ లాగా నన్ను ఆరేస్తున్నాడయ్యా. ఈ రోజు నన్ను వాడికంట బలంగా చేయి. ఇదిగో ఈ రోజు తారీఖు నా చరిత్రలో గుర్తుండిపోవాలా. నేను పుట్టిన రోజు తర్వాత ఈ తారీఖు నుంచి నా శత్రువు నన్ను ముట్టట్లేదు. ఈ రోజు మందిరములో దేవుడు నన్ను బలంగా చేశాడు. ఇదిగో ఈ క్యాన్సర్ నన్ను చంపదు, ఈ క్యాన్సర్ కంటా బలంగా చేయి నాయన, ఈ షుగర్ కంటా నన్ను బలంగా చేయి నాయన, ఈ అప్పుల కంటా నన్ను బలంగా చేయి నాయన, ఈ బలహీనత కంటా నన్ను బలంగా చేయి నాయన. ఈరోజు మేక్ మీ స్ట్రాంగర్ దెన్ వాట్ ద డెవిల్ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. సింహము వలె, రాజు వలె వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. ఆమేన్ అనండి.